నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంసిద్ధం కావాలని, గ్రామీణ స్థాయిలో నాయకులు పూతలపట్టులో సైకిల్ గెలుపు దిశగా బాధ్యతగా పనిచేయాలని పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ కేడర్ను ఆదేశించారు. పూతలపట్టులోని బాలాజీ కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్షాప్కు చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్లు ముఖ్య అతిథులుగా హాజరై వర్క్షాప్లో పాల్గొని నాయకులకు, కార్యకర్తలకు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పూతలపట్టు నియోజకవర్గ క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్, పార్టీ సీనియర్ ముఖ్య నాయకులకు ట్రైనింగ్ విభాగ ప్రతినిధులు డాక్టర్ గమనం, పసుపులేటి పాపారావు, బాలాజీలు రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలనే విషయంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా పూతలపట్టు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ పార్టీ కేడర్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు సూచనల మేరకు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందన్నారు. వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపేందుకు ఈ నెల 6వ తేదీన ప్రకాశం బ్యారేజీ నుండి ఏలూరు కాలువ, బందరు కాలువ, రైవుస్ కాలువల ద్వారా ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాలకు, బకింగ్హామ్ కాలువ ద్వారా గుంటూరు, బాపట్ల జిల్లాలకు నీటిని విడుదల చేయడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి గుడిలో దర్శనం కోసం వచ్చిన వ్యక్తి అటూ ఇటూ చూసి అమ్మవారి మెడలో ఉన్న 10 కాసుల మంగళసూత్రాన్ని దొంగిలించి జేబులో వేసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. బాన్సువాడ మండలంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర బీఆర్ఎస్ మాజీ సీఎం చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు మాజీ శాసనసభ స్పీకర్ పోచారం రెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్ధాలు, వాగ్దానాలతో గెలవడం జరిగింది. పథకాలన్నీ అమలు చేయకపోతే మీరందరూ కలిసి ఎంపీ ఎలక్షన్లో బొందబెట్టాలని తెలిపారు. 100 రోజులు పూర్తయినప్పటికీ ఇప్పటి వరకు ఏ ఒక్క పథకం పూర్తి కాలేదు. రైతులకు చాలా మోసం జరుగుతోంది. నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పని చేయరు, వట్టి మాటలేనని, వాళ్లతో ఏం చేత కాదని సవాల్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గంగాధర్, ఆంజిరెడ్డి, కిష్టారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్, వివిధ గ్రామాల కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అదే పని మనం చేస్తున్నాం. ఇలా కేసీఆర్ గారికి అండగా ఉంటాం. బాజాప్తా
ఒకసారి టిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ కోసం టిఆర్ఎస్ పార్టీ దేని వచ్చినా వీళ్ళందరూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ కోసం. ఈయన బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు పోతున్నాయి బస్సులు రోడ్లన్నీ. నేను మనకు తెలంగాణ రాకుండా కోర్టు కావాలి. 500 రూపాయల బోనస్ 2 పంటలు కలుపుకొని పంటకు 70 లక్షల టన్నులు మొత్తం తీసుకుంటే 70 లక్షలు తీసుకుంటాం. పండేది 2 కోట్లు, బయట అమ్ముకోగా మిగిలిన 70 లక్షల టన్నులు 2 పంటలు కలుపుకొని 500 బోనస్ చొప్పున 7,000 కోట్లు కావాలి. జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ కార్గో సర్వీస్ బస్సులో తనిఖీలు చేస్తూ ఉండగా 22 లక్షల నగదును స్థానిక జంగారెడ్డిగూడెం పోలీసులు సీజ్ చేయడం జరిగింది. వీటిపై వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు, జువ్వాడి కృష్ణారావు గారు, కోమిరెడ్డి విజయ్ ఆజాద్ గార్ల ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణ మైనారిటీ సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మైనారిటీలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సోయల్, హబీబుద్దీన్, తలాహ్, షకీల్ షేక్, మొహమ్మద్ రైస్, అసీం, షకీల్, ఖలీం తదితర మైనారిటీలు పాల్గొన్నారు. कृष्णाराव साहब और हमारे कोमिरेड्डी आज़ाद साहब है, अल्लाह इनके मकासद में भी कामयाबी अता फरमा, अल्लाह उनकी क़ियादत में मजबूती अता फरमा, इनकी क़ियादत में पुख्तगी अता फरमा, अल्लाह हम सब के अंदर एक पैदा फरमा, आपस की नफरतों को दूर फरमा, अल्लाह आपस की कदूरतों को दूर फरमा, अल्लाह हम अंदर आपस की हिम्मत और इत्तेहाद पैदा फरमा, अल्लाह इंसानियत के नाते हम सब के एक होकर काम करने की तौफीक अता फरमा, अल्लाह आने वाले हमारे अजीम अल्लाह पार्लियामेंट इन इंतखाबात में अल्लाह दुनिया से पाक फरमा, अल्लाह दुनिया से उनको बर्बाद फरमा, अल्लाह हर तरफ अल्लाह इंसानियत की कामयाबी नसीब फरमा, अल्लाह खासतौर पर मुसलमान मजलूम मुसलमानों की मदद फरमा, अल्लाह फिलिस्तीन के मजलूम मुसलमानों की मदद फरमा, अल्लाह बातिल के सामने उन्हें कामयाबी नसीब फरमा, अल्लाह हम सब के अंदर अल्लाह చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కల్లూరుపల్లి గ్రామంలో సుమారు 50 కుటుంబాలు ఎస్సీ వర్గములకు చెందిన వారు తెలుగుదేశం పార్టీ పథకాలు మెచ్చి మూకుమ్మడిగా పార్టీ అధ్యక్షులు ఎన్పి జయప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎన్పి జయచంద్ర నాయుడు, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎన్పి ధరణి, మాజీ జెడ్పీటీసీ మహేంద్ర, శ్రీకురుపల్లి ఎంపీటీసీ భారతి, వేణు, చీకురుపల్లి రవి, జయకుమార్, వాసు, రాష్ట్ర సర్పంచ్ల సంఘం కార్యదర్శి మురళి, తముగానపల్లి గోపాల్ నాయుడు, సుధాకర్ నాయుడు, తిరుమల్ నాయుడు, చిల్లగుండ్లపల్లి వెంకటేష్, శేఖర్, నాగరాజ్, కుర్మాయి, పల్లె లోకేష్ రెడ్డి, వికాస్, దక్షిణామూర్తి, గుండ్లకట్ట మంచి నాగరాజ్, బంగారుపాలెం మండల యువత రమేష్, మాజీ యువత గిరిబాబు, అధికార ప్రతినిధి మంజు, నలగంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు సురేందర్ నాయుడు, తగ్గువారిపల్లి సర్పంచ్ లోకనాథ్ నాయుడు, మాజీ సింగిల్ విండో హేమచంద్ర నాయుడు, పార్లమెంట్ బీసీసీఎల్ కార్యదర్శి హరిగారు, కల్లూరుపల్లి సురేష్ మరియు కల్లూరిపల్లి హరిజనవాడ గ్రామస్తులు పాల్గొన్నారు.
నాయకత్వం మోడీ నాయకత్వం కరీంనగర్ కొత్తపల్లిలో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మరియు నవగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం మండల రోజులు పూర్తయిన సందర్భంగా ఈ రోజు నవగ్రహాల మండల పూజా కార్యక్రమం ఘనంగా కొత్తపల్లి పద్మశాలి పట్టణంలోని మార్కాండేయ దేవాలయంలో పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు నుండి కొత్తపల్లి పట్టణ వాసులు మండల పూజా కార్యక్రమం పూర్తయినందున నిత్యము చేసుకునే కార్యక్రమాలు జరిపించుకోవచ్చునని ఆలయ పూజారి పవన్ తెలియజేశారు. పద్మశాలి కుల సోదరులకు, కొత్తపల్లి పట్టణ సోదరులకు, సోదరులకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం. ఎప్పుడో గతంలో మేము జన్మించక ముందు ప్రతిష్టాపన చేసిన ఈ యొక్క గుడి ఈరోజు రోజు అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. దీనికి గతంలో ధ్వజస్తంభం కోసం ఏదైతే మా పెద్దలు ప్రతిష్టాపన చేసారో అది దాని ఇబ్బందికరంగా ఉండేది. దాన్ని తీసేసి దాని స్థానంలో కొత్తది వేముల చంద్రశేఖర్ అండ్ వేముల సాగర్ వాళ్ళ కుటుంబ సభ్యులు దీన్ని ప్రతిష్టాపన చేసారు. దీని అలాగే ఈ యొక్క గుడి లోపల నవగ్రహాలకు భోగం మునీందర్ గారు వారు కూడా సహకరించి, అలాగే గ్రామంలోని కొంతమంది ఇప్పటివరకు కూడా ధనరూపకంగా, వస్తురూపకంగా సహాయ సహకారం అందిస్తున్నారు. కూకట్పల్లి బాలానగర్ వై జంక్షన్లో ఇఫ్తార్ విందు పాల్గొన్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, మైనారిటీ నేతలు, బీఆర్ఎస్ సీనియర్ నేతలు, యువజన నాయకులు. మహబూబ్ నగర్ చిన్న చింతకుంట మండలంలో కోఆప్షన్ సభ్యులు ఎన్టీ మొహమ్మద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమని తెలిపారు. బాల్య మిత్రులు ఎస్ శేఖర్ ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో మిత్రులందరూ కలిసి శాలువలతో సన్మానించి అనంతరమే కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శేఖర్ మాట్లాడుతూ మహమ్మద్ మృదు స్వభావమని, స్నేహ శైలి అని, అందరినీ కలుపుకొని పోయే మంచి వ్యక్తిత్వం కలిగిన ఏకైక వ్యక్తి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఎన్నికైన ఏకైక కాంగ్రెస్ కోఆప్షన్ సభ్యులుగా పదవికే వన్నె తెచ్చిన నాయకుడని అన్నారు. భగవంతుని దయతో మరిన్ని జన్మదిన వేడుకలు, అత్యున్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షుడు ఎస్ వెంకటేష్, మాజీ కోఆప్షన్ జకీర్, గ్రామ కార్యదర్శి జి ప్రతాప్, ఎస్ అశోక్, ఉపాధ్యాయుడు ఎస్ చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ జయరాజ్, ఎస్ఆర్ శాంసన్, పూణే బాలరాజ్, మండల రిపోర్టర్స్ గంజి బాలరాజు, ఎన్టీ రఫీక్ తదితరులు పాల్గొన్నారు. Greetings to you. Many greetings, dear my boy. Many greetings to you. Happy long life to you. ఎన్నికల ప్రధాన అధికారిని కలిసిన తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు, హావభావాలు చూస్తుంటే ఓడిపోతామన్న భయం ఆయన కళ్లల్లో స్పష్టంగా కనబడుతుందన్నారు. సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా వెంకట్రామరెడ్డి తీరు ఉంది, చాలా అత్యుత్సాహంగా పనిచేస్తున్నాడన్నారు.
జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యమని చెబుతున్నాడు. ఆయన లక్ష్యం ఏంటో త్వరలో తేలనుందన్నారు. వాళ్ళ మీద కూడా దాడి చేస్తూ ఏదో ఎలక్షన్ కమిషన్ని పత్రికలు ఏదో మీడియా ఏదో తప్పు చెప్పినట్టు, అక్కడ రామయ్య గారు చెప్పినట్టుగా బాడీలో అసోసియేషన్లో ఎవరి సంతకాలు లేకుండా ఏకపక్షంగా విజయవాడ కమిషనర్ లేఖని వదలటం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే 5 వీడియో క్లిప్పింగ్స్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం జరిగింది. ఏ విధంగా చాలా ఓటమి భయంతో, ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ఆయన వ్యాఖ్యలు కనపడుతూ ఉన్నాయి. చాలా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. హావభావాలు, సినిమా యాక్టింగు, దుగ్ధ ఓడిపోతున్నాం అనే భయం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో కనపడుతూ ఉన్నాయి. అవన్నీ కూడా డీటెయిల్గా మొత్తం అంతా కూడా వీడియో క్లిప్పింగ్స్ లాగా ఇవ్వటం జరిగింది. అలాగే వెంకటరామరెడ్డి ఇక్కడ మరి ఒక అసోసియేషన్, మరి ఏదైతే సెక్రటరీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇతని వల్ల ఆర్టీసీ ఎంప్లాయీస్ సస్పెండ్ అయ్యారు. ప్రతి శని, ఆదివారం బెల్లంపల్లి పట్టణంలోని గ్రంథాలయంలో ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల కొరకు సంసిద్ధం అవుతున్న విద్యార్థులకు ఉచిత రుచికర భోజన కార్యక్రమము 8వ రోజు తోడే పద్మారెడ్డి, కృపారెడ్డి సహాయ సహకారాలతో మాజీ కౌన్సిలర్ కీర్తిశేషులు డాక్టర్ వంశీకృష్ణారెడ్డి జ్ఞాపకార్థంగా అమ్మఒడి ఎన్జిఓ అన్నదాత ప్రాజెక్ట్ బెల్లంపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అమ్మఒడి సభ్యులు హనుమాండ్ల మధుకర్, అమ్మఒడి అన్నదాత బ్రాంచ్ మేనేజర్ హనుమాండ్ల సువర్ణ, గన్నవరం తిరుమలాచారి, రంగా సురేష్, రొడ్డా హరీష్, గడ్డం మనోజ్, బొమ్మకంటి బాలకృష్ణ, ఎండి యూసుఫ్ పాల్గొన్నారు. దిగ్విజయంగా జరుగుతున్న మహాభారత యజ్ఞం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని సంక్రాంతిపల్లి పంచాయతీ మిట్టపల్లి గ్రామంలో వెలసిన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల వారి దేవాలయంలో ఏటా జరిగే మహాభారత యజ్ఞంలో భాగంగా ఆదివారం ద్రౌపది కళ్యాణం వేడుకగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ఉభయదారులుగా మిట్టపల్లి గ్రామానికి చెందిన కె జాంబవతి మహేష్ దంపతులు వ్యవహరించారు. ఈ మహాభారత యజ్ఞంలో ప్రతిరోజు హరికథ కార్యక్రమమును తిరుపతికి చెందిన మధులత భాగవత వారిచే హరికథ జరపబడును. ఈ కార్యక్రమంలో సంక్రాంతిపల్లి, గుండ్లకట్టమంచి, నల్ల సిద్ధనపల్లి, వేరుపల్లి, కలిపిరెడ్డిపల్లి, వడ్డివాని చెరువు గ్రామస్తులు ఉభయదారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ హరికథ కాలక్షేపానికి చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వెళ్ళవస్తానన్నయ్య అని ఆ యొక్క పాండవులు తీసుకురావడానికి తిన్నగా విదుర మహాశయ బయలుదేరారు. విదుర మహాశయులు బయలుదేరి పాండవుల చెంతకు వెళ్ళంగానే పాండవులు చక్కగా గౌరవించారు. ఎన్నో రోజుల తర్వాత వచ్చారు విదుర మహాశయ. మా పెద్ద తండ్రి గారు క్షేమంగా ఉన్నారు. అందులో ఎలా ఉన్నారు? పెద్దలైనటువంటి పూజలైనటువంటి పితామహులైనటువంటి వారు, మా గురువైనటువంటి వారు ఎల్లరూ కూడా క్షేమంగా ఉన్నారా అని అడిగారు. అందరూ క్షేమంగా ఉన్నారు. ధర్మరాజా, మీ పెద్ద తండ్రి గారు నన్ను ఇక్కడికి పంపినటువంటి ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం పరిధిలోని శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం వద్ద విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఉగాది పంచాంగం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
మూడు చింతలపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ నాగజ్యోతి పాల్గొని పంచాంగం పుస్తకాలను, ఉగాది పండుగ సరుకులు పంపిణీ చేశారు. విశ్వకర్మ సంఘానికి మూడు చింతలపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్ వెంకటరమణారెడ్డి ఉగాదికి కావలసిన సరుకులు, గజస్తంభం దాతగా అందించారు. శ్రీ విరాట్ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారికి జై, గోవింద మాతాకి జై, సిద్ధేశ్వర స్వామివారికి జై, జై విశ్వకర్మ భగవానికి జై, జై గాయత్రి మాతాకి జై. అందరి దగ్గర జై విశ్వకర్మ భగవానికి జై, జై వీర బ్రహ్మేంద్ర స్వామివారికి జై. సర్వస్యాప్తే సర్వసిద్ధే సర్వమేవ తేనప్నోతి సర్వం జయతే శతమానం భవతి శతాయుష్పురుషే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే ధనం ధాన్యం పశుం బహుపుత్రలాభం శత సంవత్సర దీర్ఘమాయుష్వం ధన కనక వస్తువాహన దినదిన అభివృద్ధి సిద్ధిరస్తు తదాస్తు. ఓం హిరణ్యవర్ణాం హరిణీం స్వర్ణ రజతాసృజాం చంద్రాం హిరణ్మయం లక్ష్మీం జాతవేదో మమావహ తామావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషాణం అశ్వపూర్వావ్రతవద్యం అస్తినాద ప్రబోధినీం. అందరికీ నమస్కారం. జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. ఈరోజు ఉగాది దినాన్ని పురస్కరించుకొని మరి శ్రీ కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మూడింతలపల్లి ఆలయవరంలో వివిధ కార్యక్రమాలు జరిగాయి. అభిషేకం, అర్చన, ఆంజనేయ స్వామి పూజ కార్యక్రమాలు తదనంతరం మరి డిప్యూటీ తహసీల్ గారి మేడం నాగజ్యోతి మేడం గారు ఇక్కడికి విచ్చేసి పంచాంగం విడుదల చేశారు.